అండ్ మాకు బాగా నచ్చింది. వెన్ యువర్ ఫస్ట్ ఫిలిం అంటే స్క్రీన్ మీద ఫేసింగ్ చేసిన మూవీ అంటే ఏమని చెప్తారు? మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అంటే అది నా మూవీస్లో ఫస్ట్, బట్ అదే టైంలో ఆల్మోస్ట్ అదే టైంలో వింజయమారుతం అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. సో ఆ రెండు కైండ్ ఆఫ్ సేమ్ టైంలో వచ్చాయి అనమాట. బట్ ఫస్ట్ రిలీజ్ అయింది అయితే మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. అండ్ ప్రాపర్ ప్రొఫెషనల్ మూవీ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే అదే. అందులో నిత్యా మేనన్ గారు, ఎస్. అండ్ దాంట్లో మళ్ళీ మీ డాటర్ ఏమంటారు, పునర్నవి భూపాలం గారు. సో ఎలా అనిపించింది ఆ మూవీ? సో నాకు పునర్నవితో సీన్స్ ఏం లేవు. సో నా సీన్స్ అన్ని కూడా శర్వానంద్ అండ్ నిత్యమేనంతో ఉంటాయి. అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అంటే నాకు అప్పటివరకు మూవీ ఇండస్ట్రీలోకి నేను వెళ్దామని కానీ, లేకపోతే నేను పెద్ద మూవీ బఫ్ని కాదు, బట్ ఐ ఎంజాయ్ గుడ్ మూవీస్. మంచి కంటెంట్ని నేను అప్రిషియేట్ చేస్తాను. సో నాకు నిత్యమేనన్, శర్వానంద్ అంటే ముందు నుంచి కూడా చాలా మంచి ఇంప్రెషన్ ఉంది. లైక్ వెరీ గుడ్ యాక్టర్స్ అండ్ వాళ్ళు చూస్ చేసుకునే స్క్రిప్ట్స్ కూడా అంతే బాగుంటాయి. సో యాక్చువల్లీ మా మూవీ ఆఫర్ వచ్చినప్పుడు లేదు నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్దాం అనుకునే లోపు దెన్ ఐ గాట్ టు నో యాక్టర్స్ వచ్చేసి నిత్యా మీనన్ అండ్ శర్వానంద్ అని. అవును. ఐ మీన్ అండ్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ గారు, ఓనమాలు. ఇంత మంచి టీమ్ యూనో, ప్లస్ అసిస్టెంట్ డైరెక్టర్ కానీ తెలిసిన వాళ్ళు అనమాట. సో యూజువల్లీ కొంతమందికి భయం ఉంటుంది కదా, లైక్ మూవీ ఇండస్ట్రీ ఎలా ఉంటుందో, ఎలా చేయాలి ఏంటి ఎలా. సో నాకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉండటం వల్ల టెన్షన్ లేకుండా వెళ్ళిపోయాను. ఐ మెట్ క్రాంతి మాధవ్ గారు, ఆడిషన్ ఏం లేకుండానే యూనో హీస్ లైక్ హీ సెడ్ ఓకే. అండ్ దెన్ వైజాగ్ వెళ్ళిపోయాను. నా ఫస్ట్ డే ఆఫ్ షూట్ బీచ్ రోడ్లో. ఐ డోంట్ నో, సీ ఒకటి మనకు ఇగ్నోరెన్స్లోంచి ఆర్ ఇన్నోసెన్స్లోంచి ఒక కైండ్ ఆఫ్ ధైర్యం ఉంటుంది అన్నీ తెలిసినప్పటికన్నా. అప్పటికి నాకు మూవీస్ అంటే ఎక్స్పీరియన్స్ ఏం లేదు కాబట్టి ఓకే వెళ్ళారు, అంత పెట్టారు. లైక్ బీచ్ రోడ్లో హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, షార్ట్ రెడీ అన్నారు, డైలాగ్ చెప్పమన్నారు. హ్యాపీగా చెప్పేశాను. నాకు కాన్షియస్నెస్ అనిపించలేదు, ఇంతమంది ఉన్నారు, ఇంతమంది నన్ను చూస్తున్నారే, లేకపోతే అలా భయం వేయలేదు, ఏం లేదు. బట్ ఆ తర్వాత నెక్స్ట్ ఫర్దర్ మూవీస్కి నాకు అమ్మో ఇప్పుడు నేను ఒక యాక్టర్, నేను యాక్ట్ చేయాలి అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు నాకు భయం స్టార్ట్ అయింది. బట్ ఫస్ట్ మూవీ వాజ్ లైక్ నేను భయపడకుండా చాలా. అందులో టీమ్ లీడ్ చేస్తుంటారు ఐటీ ఎంప్లాయీ కాబట్టి ఎంప్లాయీస్ అందరినీ మాట్లాడుతుంటారు, ధైర్యంగా మాట్లాడుతుంటారు కాబట్టి ఇది పెద్ద టాస్క్ అనిపించలేదు. నో యాక్చువల్లీ ఇది వెరీ డిఫరెంట్. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కామెడీ, బయట ఫుల్ కామెడీ చేసిన ఫ్రెండ్స్ ఉంటారు మనకు, స్క్రీన్ ముందుకు వెళ్ళి ఏమైనా చెప్పమంటే దే కాంట్. సో డూయింగ్ ఎనీథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్క్రీన్ ఈస్ డిఫరెంట్, యూ కాంట్. ఎస్. అండ్ మళ్ళీ ఇప్పటికీ స్టిల్ మేము ఎంజాయ్ చేస్తాం. ఎనీ క్రేజీ థింగ్స్ లైక్ మీరు నిత్యా మీనన్ గారు శర్వానంద్తో కలిసి చేసిన ఆఫ్ ది స్క్రీన్, మాకు ఆన్ స్క్రీన్ వద్దు. నేను ఇందాక చెప్తాను, నిత్యా మీనన్ ఏంటంటే చాలా పర్ఫెక్షనిస్ట్. అన్నీ కరెక్ట్గా జరగాలి, అందరూ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటుంది. సో సెట్లో ఏంటి అలా కరెక్ట్గా డిసిప్లిన్గా జరిగినప్పుడు తన కోపం వచ్చేస్తూ ఉంటుంది, అందరిని అరుస్తూ ఉంటుంది అనమాట. దాంతో కొంచెం ఐడీస్కి వాళ్ళందరికీ కొంచెం అరే ఏంటి వీడు ఇలా అరుస్తుంది అన్న ఫీలింగ్లోంచి కొంచెం ఉండేదన్నమాట. బట్ షీ యూస్ టు బీ సో స్వీట్. ఆ విషయం అందరికీ తెలియదు. అంటే క్యారవాన్లో మేము ఇద్దరం చాలాసార్లు క్యారవాన్ షేర్ చేసుకున్నాము. అండ్ తను నాకు నోట్లో కూడా తినిపించింది 1-2 సార్లు. సో అంటే బయట ఉండే ఇమేజ్కి ఒక పర్సన్ యూనో ఎలా ఉంటారని దానికి సంబంధం లేదనమాట. షీఈస్ ఎ వెరీ స్వీట్ పర్సన్. అంతకుముందు కూడా తను చాలా మూవీస్ చేసింది. మంచి స్టేజ్ మీరు మీ న్యూ కమర్ అప్పుడు. వెల్కమ్ టు హిట్ టీవీ. అండ్ రైట్ నో మనతో పాటు గ్లామరస్ అండ్ గార్జియస్ బ్యూటీ పావని గంగిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. రీసెంట్గా హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. సో సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్లో అమేజింగ్ ఇచ్చి పడేసింది అనమాట. ఫస్ట్ మాట్లాడదాం. నమస్తే మ్యామ్. హాయ్ టార్జన్, ఎలా ఉన్నావు? గుడ్ టు సీ యూ ఫస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఎస్. చూస్తున్నంతసేపు వెబ్ సిరీస్ అంటే ఐ మీన్ మన ప్రివ్యూ చూసినంతసేపు నా చేతి కాకుండా పక్కన చేతుల మీద పడ్డా నేను. సీరియస్లీ అంత నవ్వుకున్నా, మస్తు నవ్వుకున్నా, బిందాస్గా నవ్వుకున్నా. సో ఈ వెబ్ సిరీస్ చేయడానికి ఫస్ట్ రీజన్ ఒకసారి చెప్తే. ఓకే, ఫస్ట్ రీజన్ చాలామందికి మంచి స్క్రిప్ట్ మంచి హిట్ అవుతుందేమో అనుంటుంది. బట్ నాకు ఫస్ట్ రీజన్ పీపుల్. అంటే నాకు వెళ్ళి స్క్రిప్ట్ విన్నప్పుడు తేజ నాకు స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడు ఒక 10 డౌట్స్ ఉన్నాయి. అందులో పాప తనకి యూనో పెళ్ళయింది, పాప ఉంది. సో తర్వాత లైక్ ముగ్గురు పాపులర్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి నాకు ఎంత స్క్రీన్ స్పేస్ ఉంటుంది అంతమంది యాక్టర్స్ మధ్యలో. సో ఇలా ఇన్ని డౌట్స్ ఉన్నాయి. బట్ అన్ని డౌట్స్ ఉన్నా కూడా పూర్తిగా ఆలోచించుకోకుండానే ఎస్ చెప్పేసి వచ్చేసా. ఎస్ చెప్పిన తర్వాత ఆలోచించడం స్టార్ట్ చేసా. సో ఎందుకు అరే తొందరపడి ఎస్ చెప్పేసానా, పర్లేదా అని. ఎందుకు అంటే బికాజ్ ఐ సో ఇంప్రెస్డ్ బై ద పీపుల్ అనమాట. సో తేజ మాట్లాడినప్పుడు తన ప్రొఫెషనలిజం కానీ, లేదా చాలా వార్మ్త్ కానీ, ఒక ఫ్రెండ్లీనెస్ కానీ, మిగతా టీంని వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు టీం అంతా చూసినప్పుడు కానీ నాకు చాలా నచ్చింది అనమాట. నాకు చాలా లైక్ టీమ్ అమేజింగ్ ఉంది. అండ్ కమింగ్ టు మా అభినవ్ అన్న, సో మీ పేరుగా చేశారు. ఇట్స్ అమేజింగ్ పేరు. నాకు ముగ్గురు పేర్లు కూడా అమేజింగే, నాకు ఇష్టం. బట్ మోస్ట్లీ మీ పేరు అంటే నాకు చాలా ఇష్టం. ఆ కామెడీ టైమింగ్ మీ ఇద్దరి మధ్య ఉండేది. సో ఎలా అనిపిస్తుంది? అభినవ్ బిఫోర్తో వర్క్ చేశారు కాబట్టి. సో కాస్టింగ్ అయితే పర్ఫెక్ట్ ఉంది యాక్చువల్లీ. మీరు చెప్పినట్టు లైక్ ముగ్గురు పేర్స్ ఉంటే ముగ్గురు కూడా లైక్
వీళ్ళే ఇంత పర్ఫెక్ట్గా సూట్ అయ్యారేమో, వీళ్ళకి వేరే వాళ్ళు సూట్ అవ్వరేమో అన్నట్టుగా చేస్తారు కదా. అభినవ్తో ఇక మేము ఒక 5-6 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అనమాట. నా ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి జెస్సీ అని అమెజాన్ ప్రైమ్లో ఒక హారర్ మూవీ ఉంది. సో దాంట్లో మేము ఫస్ట్ యాక్ట్ చేసాం. అప్పట్లో ఏంటంటే మేము అందరం కైండ్ ఆఫ్ న్యూబీస్. సో దాంతో ఒక ఫ్రెండ్షిప్ డెవలప్ అయ్యి అది అలా కంటిన్యూ అవుతూ ఆ తర్వాత మీకు మాత్రమే చేశాను, మీకు మాత్రమే చెప్తా, అండ్ దెన్ ఇప్పుడు ఇది. సో ఆఫ్ ది స్క్రీన్ ఫ్రెండ్షిప్ కూడా ఉండడం వల్ల యాక్చువల్లీ నాకు చాలా హెల్ప్ అయింది. ర్యాపో చాలా పెరిగింది. సో చేస్తున్నప్పుడు బిఫోర్ మీరు ఎక్కడ ప్లే చేయని క్యారెక్టర్ కదా ఇది, మ్యాక్సిమం ఎక్కడ కూడా ప్లే చేశారా? అంటే నేను యూజువల్లీ కొంచెం సెటిల్డ్గా ఉండే క్యారెక్టర్సే చేస్తుంటాను. బట్ ఇందులో ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ డిగ్నిఫైడ్, మెచ్యూర్డ్, సాఫ్ట్ అలాంటి రోల్ అనమాట. సో కొంచెం వేరియేషన్ ఉంటుంది ఇంతకుముందు చేసిన వాడికి. ఈ స్ట్రీమింగ్ అవుతుంది కదా, ఇంట్లో వాళ్ళు చూసి కానీ సార్ చూసి కానీ ఏం చెప్పారు? ఓకే, మేము నిన్న నైటే రిలీజ్ అయింది. సో అది మిడ్ నైట్ కాబట్టి ఈరోజు వర్కింగ్ డే కాబట్టి ఇంకా చూడలేదు. వీకెండ్ పెట్టుకున్నాం అనమాట చూడటానికి. ప్లానింగ్ స్కెడ్యూల్ వేసుకున్నాం. ట్రైలర్ చూసినప్పుడు అసలు యాక్చువల్లీ ఫస్ట్ క్యాచీ పాయింట్ ఏంటంటే సేవ్ ద టైగర్స్ టైటిల్. దాని క్యాప్షన్ యాక్చువల్లీ టైటిల్ కూడా కాదు. దాని కింద లైక్ పులుల్నే కాదు మొగుళ్ళని కూడా కాపాడుకుందాం. అదే ఎక్స్ప్లెయిన్ చేయగానే అందరూ ఇది మా స్టోరీనే అని. నా హస్బెండ్ కూడా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఫుల్ నవ్వేసుకుంటూ చెప్పేస్తూ ఉన్నాడు అనమాట దాని గురించి. అంటే యూజువల్గా సార్ కూడా అలానే వన్ ఆఫ్ ది టైగర్ కాబట్టి ఆల్రెడీ ప్రీవియస్ ఇంటర్లో మనం మాట్లాడుకున్నాం కాబట్టి సార్ కూడా కొంచెం అలానే భరిస్తుంటారా మిమ్మల్ని? అంటే అబ్బాయిలంతా భరించకపోయినా ఫీల్ అవుతుంటారు. సో నేనైతే ఒప్పుకోను నన్ను భరించాల్సి వస్తుందని. బట్ తన ప్రకారం తనను భరిస్తున్నాడు. బట్ టైగరా లేకుంటే లేదు నార్మల్గా? యాక్చువల్లీ మా ఇద్దరిలో తనకి ఎలా అంటే తన ముక్కు మీద కోపం. ఓకే, సో చిన్న చిన్న విషయాలకి వెంటనే కోపం వస్తుంది. బట్ లాంగ్ టర్మ్లో పేషెన్స్ ఎక్కువ. నాకేమో ఊరుకునే కోపం రాదు. బట్ ఒకసారి కోపం ఇలా వచ్చేస్తే అసలు ఇక మొత్తం బోస్ట్ అన్ని పగిపోతాయి. కానీ ఇంటి నిండా గ్లాస్ ఐటమ్సే. సేవ్ ద టైగర్స్ కొంచెం పక్కెళ్తే మీ కెరియర్, ఇండస్ట్రీ కెరియర్ ఇస్ అమేజింగ్. అండ్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.